ఏ ప్రభుత్వం ప్రైవేటు విద్యా సంస్థ అయినా దశాబ్ది వేడుకలకు సిల్వర్ జూబ్లీ వేడుకలు, గోల్డెన్ జూబ్లీ వేడుకలు, మహా అయితే డైమండ్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటాయి. కానీ భీమిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఏకంగా శత వసంతాల వేడుకలు జరుపుకుంటుంది. 1924లో ప్రారంభమైన ఈ పాఠశాల ఈ సంవత్సరంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. భీమిలి అంటేనే ఒకవైపు చారిత్రక నేపథ్యం, పాండవులు నడయాడిన నేలగా ప్రసిద్ధి. అలాగే డచ్, బ్రిటిష్ వారి కాలంలో వాణిజ్య కేంద్రంగా వెలుగొందింది. ఆ సమయంలోనే ఈ పాఠశాల ప్రారంభమైందని ఇక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థులు చెబుతున్నారు. ఆ కాలంలో ఒకే ఒక్క పాఠశాల ఉండటంతో డిమాండ్ బాగా ఉండేదని, ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఎంతో మంది ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారని, కొందరు విదేశాల్లో ఉంటున్నారని అన్నారు. అయితే భీమిలి శాసనసభ్యులు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చైర్మన్ గా ఈ ఉత్సవాలు డిసెంబర్ 28, 29 తేదీలలో నిర్వహించడానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గంట అయితే నేను ముందే వాళ్ళకంటే ముందే నేను చెప్పాను. ఆ ఇచ్చిన ఉపయోగం ఉంటే వాళ్ళే ఖర్చు పెడతారు తప్ప మనకు మన పని మనమే చేసుకోవడం, ఆ డబ్బు మనం గ్యాదర్ చేసుకోవడానికి నేను ఫస్ట్ మీటింగ్ స్టార్ట్ అయినప్పుడే చెప్పాను. ఎందుకంటే గవర్నమెంట్ ఏది శాంక్షన్ చేసినా గవర్నమెంట్ ఖర్చులే పెడతారు. వాళ్ళు ఒకవేళ ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చారు అనుకోండి, ఆయన స్టేట్ డయాస్ ఖర్చులు లేకపోతే ఇక్కడ ఉన్న కార్యక్రమాలే ఖర్చు పెడుతున్నాం. నేను చెప్పాను మరి మనం ఇది పబ్లిసిటీ చేయాలంటే ఫ్లెక్సీలు అవన్నీ వాట్సాప్ గ్రూపులు కానీ ఇవన్నీ చాలా ఖర్చు ఉంటాయి. ఇప్పుడు మన స్టూడెంట్స్ అందరితో పెట్టుకోనుకోండి, ఆ కార్యక్రమాన్ని మనం పెట్టుకోవాలి. వాళ్ళకి లిమిటెడ్ అమౌంటే శాంక్షన్ చేస్తారు, ఆ డబ్బులు వాళ్ళే ఖర్చు పెట్టుకుంటారు. మనం గ్రాండ్గా ఎంత గ్రాండ్గా చేయాలనుకుంటే అంతవరకు మన డబ్బులు బట్టి మనమే ఖర్చు పెట్టి ఈ ఫంక్షన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ 100 years గౌరవ పెరిగేది ఉంటుంది. అందరూ కూడా వాట్సాప్లో నేను ఉన్నాను అంటారు. నేను ఉన్నాను అని ప్రత్యక్షంగా రావాలని ఇచ్చే ఒక మెసేజ్ అయితే బసవేశ్వరి గారు కూడా మనం కట్టడం జరిగింది. మన ప్రోగ్రామ్ మనమే రావాలి. ఊళ్ళో ఉన్న వాళ్ళే ఎటువంటి రావడం ఎవరికి కష్టం. ఊళ్ళో ఉన్న వాళ్ళు దయచేసి వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్కి మీ అండదారులు ఇస్తే కానీ ఈ కమిటీ ఏది చేయలేని విషయం మీకు తెలియజేస్తాడు. మన గౌరవనీయులు, మన భీమపట్నం శాసనసభ్యుడు మరి ఈ విషయం మీద ఎన్నోసార్లు మాట్లాడడం జరుగుతుంది. అది కూడా ఈ మధ్యకాలంలో ఫైనల్ చేయడం జరుగుతుంది. మరి అందరూ యాక్టివ్ ఉంటే మరి కార్యక్రమాన్ని ముందు నడిపించే అవకాశం ఉంటుంది. మన ఆర్థిక గౌరవనీయులు మన భీమపట్నం అది కూడా ఒక ఎస్టిమేషన్ అనేది మనకు తెలియాలి. ఆ ఎస్టిమేషన్ కూడా తెలియాలి. దీనికి కూడా ఒక డెడ్ లైన్ అనేది నవంబర్ 1వ తేదీ కూడా 5వ తేదీలో పెట్టుకుంటే అది బాగుంటుంది. నేను కొంచెం ఆ విషయంలో కొంచెం యాడ్స్ విషయంలో అయితే నేను ఉంటా సావనీర్ అది. ఎందుకంటే 1 monthలో సావనీర్ డిజైన్ తర్వాత అది చేయాలంటే చాలా కష్టమైన విషయం. ఎందుకంటే మనం ఆగస్టులోనే అనుకున్న అప్పటి కూడా డేట్ ఫిక్స్ అవ్వడం వల్ల ఈ డిస్కషన్ అనేది ముందుకు రాలేదు. అదేవిధంగా మనం ఎమ్మెల్యే గారిని ఇన్వాల్వ్ చేయడం ఎంత ముఖ్యమో పార్లమెంట్ సభ్యులు కూడా మనం కలవాల్సి ఉంటుంది. కమిటీ మెంబర్స్ కానీ ఇన్వైట్ చేయడం ప్రోటోకాల్ ప్రకారం. ఎందుకంటే ఎమ్మెల్యే అండ్ ఎంపీ అనేది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కంటే ఖచ్చితంగా మనం ఇన్వైట్ చేయాలి. అది కూడా ఒక డేట్స్ సెక్రటరీ గారు చెప్తే ఆ అపాయింట్మెంట్ నేను వైజాగ్లో ఉన్నాను కనుక ఎంపీ గారి అపాయింట్మెంట్ కానీ లేదంటే ఎమ్మెల్యే గారి అపాయింట్మెంట్ కానీ తీసుకోవడానికి నాకు అవకాశం ఉంటుంది, ప్రాబ్లం లేదు. అలాగే సామాన్య విషయానికి వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా యాడ్స్ ఇచ్చిన యాడ్స్ కోసం అయితే నాకు సంప్రదించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇంకా ఏమైనా ఉంటే కల్చరల్ అదే ఫర్దర్గా సెక్రటరీ గారు నిజంగా ఆయన రోజుకి నాకు 10 ఫోన్లు చేస్తున్నారు. ఒకటిగా ఉదయం గంటకి ఒక ఫోన్ అనమాట. ఏమైంది ఎమ్మెల్యే గారితో మాట్లాడాలంటే ఎమ్మెల్యే గారితో వెళ్తాను. మన అధ్యక్షుల వారు కూడా ఆయన ఏమైనా ప్రోగ్రామ్ చేస్తున్నారా అని చెప్పి నేను ఎమ్మెల్యే గారి ఆఫీస్లో గంట గారిని అడిగాను, వాళ్ళ ఆఫీస్లో కూడా అడిగాను. అప్పలనాయుడు గారు ప్రతిసారి కూడా మాకు గుర్తు చేస్తున్నారు అని చెప్తున్నారు వాళ్ళు కూడా. మరి లోకేష్ గారితో వాళ్ళు కోఆర్డినేట్ అయ్యారా లేదా అనేది అయితే నాకు తెలియదు. మరి అది అధ్యక్షుల వారు మళ్ళీ నేను ఒకసారి కన్సల్ట్ చేస్తాను. భీమునిపట్నంలో 1924లో ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ని హై స్కూల్గా మార్చడం జరిగింది డచ్ బ్రిటిష్ టైంలో. నేటికి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా
మరి ఈ హై స్కూల్లో చదువుకున్న అందరూ పూర్వ విద్యార్థులందరూ కూడా ఈ 100 ఇయర్స్ సెలబ్రేషన్ చేద్దామని ఒక ఆలోచన మరి ఓల్డ్ స్టూడెంట్స్ కానీ ఇప్పుడు చదువుతున్న స్కూల్ యాజమాన్యం అందరూ కలిపి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి 100 ఇయర్స్ని మరి రాష్ట్రంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకునేవి చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి మరి భీమునిపట్నంలో ఏదైతే భీమునిపట్నం మున్సిపాలిటీ 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంచి కార్యక్రమం జరిగింది. అదేవిధంగా హై స్కూలు 100 సంవత్సరాలు అయిన సందర్భంగా చాలా ప్రభుత్వం చేత మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మరి స్థానిక శాసనసభ్యులు మరి గంటా శ్రీనివాసరావు గారు ఈ ఉత్సవ 100 ఇయర్స్ సెలబ్రేషన్స్కి మరి ఆయన్ని గౌరవ అధ్యక్షులుగా పెట్టి మరి ఓల్డ్ స్టూడెంట్స్ అందరం కలిపి ఈ కమిటీ ఈ ఉత్సవ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ ఆమోదయోగ్యమైన డిసెంబరు 13, 14, 15 అని అనుకుంటాను. 2 days అయితే 14, 15 100 ఇయర్స్ ఫంక్షన్ చేయడానికి మరి అదేవిధంగా ఈ మరి మా ఎమ్మెల్యే గారు అయితే ముఖ్యమంత్రి గారిని తీసుకొద్దాం, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇద్దరిని తీసుకొద్దామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేయడానికి మరి ఇక్కడున్న స్థానికంగా ఉన్న స్థానిక విద్యార్థులు కానీ బయట నుంచి ఉన్న విద్యార్థులు అందరితో కలిపి ఈ ఫంక్షన్ని చాలా గ్రాండ్గా చేయాలనే ఉద్దేశంతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. కమిటీలో ఏ కార్యక్రమాలు చేయాలి, ఏ విధంగా చేస్తే గ్రాండ్గా అవుతుంది అని ఒక ప్రణాళిక తయారు చేసుకొని ప్రభుత్వ సహకారంతో మా దాతల సహకారంతో ఈ ఉత్సవాన్ని ఘనంగా చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. భీమునిపట్నం గవర్నమెంట్ హై స్కూల్ స్థాపించి 1924లో స్థాపించి 2024కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాలు జరపడం అనేది డిసెంబర్లో జరుగుతుంది. ఈ సందర్భంగా ఆ స్కూల్లో 1924లో స్థాపించిన దగ్గర నుంచి నేటి వరకు కూడా చదువుకున్నటువంటి విద్యార్థులు కొన్ని వేల మంది ఉన్నారు. అప్పట్లో ఇప్పుడు 100 సంవత్సరాలు పూర్తయినటువంటిది ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్న రాష్ట్రాల్లోని నేటికి ఉన్నాయనంటే ఒక 5-10 కంటే ఎక్కువ లేవు. అలా కంటిన్యూస్గా పూర్తి చేసుకున్నటువంటి ఈ శతాబ్ది ఉత్సవాల్లో మరి గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అలాగే విద్యాశాఖ మంత్రులైనటువంటి నారా లోకేష్ గారిని కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వారు కూడా ఆహ్వానించడం అన్నది చేస్తామని స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు గంటా శ్రీనివాసరావు గారు కూడా తెలియజేశారు. ఈ కార్యక్రమం అన్నది చేయడానికి అదర్ కంట్రీస్లో కూడా USA, UK, ఆస్ట్రేలియా, కెనడాలో కూడా చాలామంది ఈ హై స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా రావడానికి ముందుకొచ్చారు. అలాగే ఈ కార్యక్రమంలో ప్రభుత్వం కూడా భాగస్వామ్యం అవుతుంది. అందరూ కూడా మనం చక్కగా ఈ కార్యక్రమాన్ని ఒక ఉత్సవాలుగా 2-3 రోజులు చేద్దామనేటువంటి ఆలోచన కూడా చైర్మన్ గారు అయినటువంటి గంటా శ్రీనివాసరావు గారు మా అందరికీ కూడా తెలియజేశారు. మరి ఇందులో చదువుకున్నటువంటి ఉన్నత స్థానంలో అప్పట్లో ఇలాంటి స్కూల్లో చదువుకొని ఉన్నత స్థానంలోకి వెళ్ళారు అని అంటే స్థానికంగా ఉండేటువంటి ఒక మేషార్ అబ్బాయి క్రాంతి కుమారు ఇప్పుడు DIGగా మన ఛత్తీస్గఢ్ కాకుండా జార్ఖండ్లో చేస్తున్నాడు ఆయన. అలాగే అడిషనల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆయన కూడా ఇక్కడ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గారు అబ్బాయి మహేంద్ర అన్నతను కూడా 2 స్టేట్స్కి ఆంధ్ర, తెలంగాణ అండ్ ఒరిస్సా 3 స్టేట్లకి ఆయన ఆఫీసరు. అలాగే మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కూడా మధుసూదన్ రావు ఆయన. అలాగే పొలిటికల్గా కూడా ఇక్కడ అప్పుడు మేయర్గా చేసినటువంటి మన ఎవరు సబ్బం హరి గారు కానీ, అలాగే 22 సంవత్సరాలు చేసినటువంటి RSDP అప్పల నరసింహరాజు మాజీ మంత్రివర్యులు అప్పల నరసింహరాజు గారు శాసనసభ్యులుగా 22 సంవత్సరాలు చేశారు. ఇలాగా చాలామంది ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారని అంటే ఈ స్కూల్లో చదువుకొని ఉన్నారని చెప్పడానికి మేము అందరం కూడా చాలా గర్విస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో కూడా ఒక 20 లక్షలు 30 లక్షలు మనం ఖర్చు పెట్టి ఈ ఉత్సవాల్ని ఒక ఊరు పండగలాగా ఈ యొక్క గ్రామంలోనే కాకుండా ఈ సరౌండింగ్స్లో ఉన్నటువంటి విలేజ్లో
స్థానంలో కూడా ఉండేటువంటి వాళ్ళకి అప్పుడు విద్య అందించబట్టి ఉన్నత స్థానంలోకి వెళ్ళారు అంటే అది అతిశయోక్తి కాదు. అప్పట్లో ఆనందపురం కానీ, పద్మనాభం కానీ, భీమునిపట్నం మండల పరిధిలో కానీ, పోస్పాట్రాగం కానీ, భోగాపురం కానీ ఇలాంటి మండలాల్లో కూడా, డెంకాడ మండలం కానీ ఇలాగ ఇక్కడ ఉండి జనం అందరూ కూడా అక్కడి నుంచి వాళ్ళ పిల్లల్ని ఇక్కడ చదివించుకుని వాళ్ళు కూడా ఉన్నత స్థానంలో ఇవాళ బెంగళూరులో ఐటీనే మన లీడ్ చేస్తున్నటువంటి ఇక్కడ స్టూడెంట్సే అక్కడ బెంగళూరులోనే బాగా సెటిల్ అయి ఉన్నారు అని అంటే మేమందరం కూడా చాలా గర్వపడుతున్నాం. మేమందరం కూడా ఇక్కడ ఉండేటువంటి వ్యాపార పరంగా కానీ, కాంట్రాక్ట్స్ పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ ఇక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా మన గాడ్ అప్పలనాయుడు ఆయన ఇక్కడ దీనికి ప్రెసిడెంట్గా ఉన్నారు. సెక్రటరీగా మా సోదరుడు మైలిపల్లి లక్ష్మణరావు ఉన్నాడు. అలాగే ట్రెజరర్గా ఇక్కడ స్థానికులైన పూసల శ్రీనివాస్ ఉన్నారు. వీళ్ళందరూ కలిపి కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసి శబాష్ అనిపించుకునేటట్టుగా ఎలాంటి వారికి కూడా ఎంతోమందికి రాని అవకాశం శతాబ్ది ఉత్సవాలకి మేము భాగస్వామి కావడం, తదనుగుణంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు గారు అలాగే లోకేష్ గారికి కూడా ఆల్రెడీ తెలియజేయడం జరిగింది. వారికి కూడా ఇలాంటి కార్యక్రమాలు బాగా చేయాలి, మేము సమయం చూసుకొని తప్పకుండా దీనికి నేను సమయం కేటాయిస్తానని భరోసా ఇవ్వడం కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ మున్సిపల్ హై స్కూల్ అప్పట్లో ఉండేటువంటి గవర్నమెంట్ హై స్కూలు అప్పట్లో దీన్ని అంచెలంచెలుగా డెవలప్ అయ్యి జూనియర్ కాలేజ్ అవడం, ఒకేసారి ఇందులోని మన భీమునిపట్నం గవర్నమెంట్ హై స్కూలు, గవర్నమెంట్ జూనియర్ కాలేజు, అలాగే ఎస్విఎల్ డిగ్రీ కాలేజు 3 కాలేజీలు కూడా ఒక్కసారే రన్ చేసినటువంటి టైమింగ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవాళ డిగ్రీ కాలేజ్ వేరే దగ్గరికి వెళ్ళింది. ఇందులో సుమారుగా 3 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో కొంత పార్టు గవర్నమెంట్ హై స్కూలు, మరి సుమారుగా అక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్ కూడా సుమారుగా 500 మంది స్టూడెంట్స్ అక్కడ చదువుతున్నారు. విద్యలో కూడా మన చాలామంది మంచి అభివృద్ధి చెందారు. మంచి పోషక పదార్థాలతో భోజనాలు కానీ, ఒక యూనిఫామ్ కానీ, ఒక సిస్టమ్ కానీ, ఒక గ్రౌండ్ కానీ, ప్రైవేట్ స్కూల్స్ ఎందుకు పనికి రాకుండా ఈ అన్ని సదుపాయాలతో ఉండేటువంటి అప్పుడు ఫుట్బాల్ కానీ, హాకీ కానీ ఇవన్నీ ఆడడానికి ఒక గ్రౌండ్ కూడా గవర్నమెంట్ గ్రౌండ్ అప్పుడు మున్సిపల్ హై స్కూల్గా ఉన్నప్పుడు గ్రౌండ్ను కూడా కేటాయించి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాలీబాల్ కానీ, టెన్నికాయిట్ కానీ, లాంగ్ జంప్ కానీ, హై జంప్ కానీ, తర్వాత ఉలెన్ బాల్ బ్యాడ్మింటన్ కానీ గ్రిక్స్లో కూడా భీమునిపట్నం ఎంతో ప్రసిద్ధి పొందింది. ఇలా గ్రిక్స్ పోటీలకి వెళ్ళి ఆ గ్రిక్స్ వల్ల వచ్చినటువంటి బిఎస్ఎఫ్ కమాండెంట్ అలాగే కేఎస్ఎన్ మూర్తి గారు ఉన్నారంటే గ్రిక్స్లోనే ఆయన స్పోర్ట్స్ కోటాలోనే ఆయనకి జాబ్ వచ్చింది. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ బోన్స్ ఉన్నారానికి ఆయనకు కూడా బికాజ్ ఆఫ్ స్పోర్ట్స్ కోటాలో వచ్చింది. అలాగే పీజీకే వర్మ బాక్సరు నేషనల్కి వెళ్ళారు, ఆయనకు కూడా ఇంజనీరింగ్ సీటు ఆంధ్ర యూనివర్సిటీలో వచ్చింది. స్పోర్ట్స్ కూడా అప్పుడున్నటువంటి డ్రిల్ మాస్టారు మంచి విద్యార్థుల్ని స్పోర్ట్స్ మ్యాన్గా తయారు చేసి ఈ స్కూల్కి మొత్తం గ్రిక్స్లో కూడా మంచి పేరు వచ్చేటట్టుగా చేశారు. ఈ శతాబ్ది ఉత్సవాలు డిసెంబర్లో ఘనంగా చేస్తూ ప్రతి వాళ్ళు కూడా పాల్గొంటూ మంచి గ్రాండ్గా చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను ఎక్స్ మున్సిపల్ కౌన్సిలర్. ఈరోజు 100 years గవర్నమెంట్ హై స్కూల్ ప్రోగ్రామ్ విషయంలో మరి ఈ మీటింగ్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. నేను ప్రధాన కార్యదర్శిని. ఈ హై స్కూల్లో మరి చాలామంది ఉన్నత స్థానాల్లో కూడా ఉండే వాళ్ళు ఉన్నారు. మరి ఈ హై స్కూల్ 100 years ప్రోగ్రాంలో గౌరవనీయులు మన భీమునిపట్నం శాసనసభ్యుల్ని కమిటీలో చైర్మన్గా నియమించడం అనేది మేము చేసుకోవడం జరిగింది. మరి ఆ విధంగా గాడ్ అప్పలనాయుడు గారు ప్రెసిడెంట్గా, సెక్రటరీగా నేను, అలాగే ట్రెజరర్గా పూసల శ్రీనివాసరావు గారిని, గౌరవ అధ్యక్షులుగా కలిగెట్ల సూర్యనారాయణ గారిని ఇలా కమిటీ ఫామ్ అవ్వడం జరిగింది. ఇందులో ఎగ్జిక్యూటివ్ బాడీ కూడా ఉంది. మరి ఇటువంటి భీముల్లో 100 years ప్రోగ్రాం చేయడానికి మాతో పాటు ఎంతోమంది ఇక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ కూడా మాకు కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. మరి ఏదైనప్పుడు కూడా గౌరవనీయులు భీమిని శాసనసభ్యులు గారు చెప్పిన దాని ప్రకారంగా ఈ కమిటీ చక్కగా ఈ ఉత్సవాలని డిసెంబర్ మంత్లో చేయాలని నిర్ణయించడం జరిగింది. ఆ డేట్ని కూడా ఈ మధ్యకాలంలో ఖరారు చేయడం కూడా జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. కంటుభుక్త ముత్యాలరావు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల 100 సంవత్సరాల ఉత్సవంలో ఏర్పాటు చేసిన కమిటీకి నేను ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నాను. భీమునిపట్నం అతి చారిత్రాత్మకమైన గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల కన్స్ట్రక్షన్ చేసి ఎంతోమంది విద్యార్థులకు ఉన్నతమైన స్థానాల్లో నిలిపిన ఈ పాఠశాల ఈరోజు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఒక వినూతనమైన ఒక కార్యక్రమాన్ని చేపట్టడానికి స్థానిక శాసనసభ్యులు
శ్రీ గంటా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీలోని మరి పూర్వంలో ఉన్న ప్రముఖులు, అదేవిధంగా అన్ని రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులందరినీ కూడా క్రోడీకరించి వాళ్ళందరితో కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని దీన్ని రాబోయే డిసెంబర్ నెలలోని కార్యక్రమాలు దిగ్విజయంగా చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఇక్కడికి ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనా 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే ఈ శుభ సందర్భంలో ఇక్కడ చదువుకొని విశాఖ జిల్లాలో కానీ, ఆంధ్ర రాష్ట్రంలో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, భారతదేశంలో కానీ అత్యున్నతమైన పదవులు అలంకరించిన ఎంతోమంది ఈ జిల్లాలో ఈ పాఠశాలలోనే చదువుకునే వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మేము ప్రత్యేకంగా ఆహ్వానించి వారికి సముచితమైన రీతిలోని ఇక్కడ సన్మాన కార్యక్రమం చేయడానికి కూడా మా కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. ఇక్కడ వివిధ సంఘాల నాయకులు, అదేవిధంగా పుర ప్రజలు, పూర్వ విద్యార్థులందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడానికి సాయశక్తిలా కృషి చేస్తామని మరొకసారి మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటాను. ఓకే, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు పొన్నగంటి రమణ. ఇది స్కూల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల భీమునిపట్నంలో నేను ఇక్కడ ప్రవేశించి 1 సంవత్సరం కాలం అవుతుంది. ఈ స్కూలు 1924లో స్థాపించబడి ఈ 2024కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆ సందర్భంగా ఈ ఓల్డ్ స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళని, ఈ పాఠశాలలో చదువుకునేటువంటి పూర్వ విద్యార్థులందరినీ కలవటం జరిగింది. వాళ్ళతో చర్చించినాక ఈ పాఠశాలకి 100 సంవత్సరాల ఉత్సవాలు అనేటువంటివి నిర్వహించడానికి మేమందరం తలపెట్టాం. దీని అంతటికీ కూడా ఏంటంటే గౌరవ శాసనసభ్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ 100 సంవత్సరాల వేడుకలు అనేటువంటివి ఘనంగా నిర్వహించాలని అనుకుంటూ ఉన్నాం. ఈ పాఠశాలలో చదువుకుని వివిధ ఉన్నత హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళు అందరినీ కూడా పిలవటం జరుగుతూ ఉంది. కాబట్టి రేపు 2024 డిసెంబర్ మాసంలో ఈ 100 సంవత్సరాల ఉత్సవాలు అనేటువంటి జరిపెట్టడానికి సదరు గౌరవ సభ్యులందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి సమయంలో ఈ పాఠశాలలో నేను ప్రధానోపాధ్యాయునిగా పనిచేయడం అనేటువంటిది నాకు చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. నేను బసవకృష్ణమూర్తి, భీమిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థిని. 1924లో ప్రారంభమైన ఈ పాఠశాల ఈ 2024కి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మా పాఠశాలకి, పూర్వ విద్యార్థులకి, ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజంగా 100 సంవత్సరాల పాఠశాల అంటే ఈ రాష్ట్రంలో చాలా అరుదుగా ఉంటాయి. ఎందుకంటే ఈ భీమిలి అనేది ఎంతో చరిత్ర గలది. డచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు కూడా ఇక్కడ జీవనం సాగించారు, పరిపాలన సాగించారు. అటువంటి పాఠశాలలు అంటే ఆ పూర్వకాలంలో బ్రిటిష్ వారి టైంలో ఏర్పాటు చేసిన ఈ పాఠశాలలు ఈ పోర్ట్ సిటీల్లో మాత్రమే ఉండడం జరుగుతుంది. భీమిలి కూడా గతంలో పోర్ట్ సిటీగా ఒక వెలుగు ఉంది. చరిత్రలో చూసుకుంటే కూడా పాండవులు నడియాడిన నేలగా, అలాగే బ్రిటిష్ వారు, పోర్చుగీస్ వారు, డచ్ వారు కూడా ఇక్కడ వాణిజ్య కేంద్రంగా కూడా భీమిలిని అప్పట్లో వినియోగించుకునేవారు. అటువంటి ఈ భీమిలిలో ఈ గవర్నమెంట్ హై స్కూల్ 100 years సెలబ్రేషన్స్ చేసుకుంటుందంటే నిజంగా ఈ భీమిలికే ఇది ఒక గర్వకారణం. డిసెంబర్ నెలలో ఈ తేదీలను కూడా ఖరారు చేయడం జరుగుతుంది. స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారు అధ్యక్షతన ఈ 100 సంవత్సరాల వేడుకలు చాలా ఘనంగా నిర్వహించడానికి మొత్తం పూర్వ విద్యార్థుల సంఘం అంతా కూడా ఏర్పాట్లు చేస్తాను. నేను కూడా ఈ ఎగ్జిక్యూటివ్ బాడీలో ఒక మెంబర్గా ఉన్నందుకు నిజంగా గర్వపడుతూ ఉన్నాను. భవిష్యత్తులో కూడా ఈ స్కూల్ అభివృద్ధికి కూడా మా పూర్వ విద్యార్థుల సంఘం అంతా కలిపి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. భీమిలి అంటే కర్మభూమి, పుణ్యభూమి. భీమిలి అంటే ఒక చరిత్ర, భీమిలి అంటే ఒక పౌరాణిక ప్రాధాన్యత. ఇవన్నీ ఉన్న భీమిలిలో హై స్కూల్ 100 సంవత్సరాలు జరిగిన ఒక గొప్ప కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నారు. 100 సంవత్సరాలు మొట్టమొదటి హై స్కూల్ జిల్లాలో భీమిలిలో స్టార్ట్ అయింది బ్రిటిష్ టైంలోని.
ఆ హై స్కూల్ని ఇచ్చాకరంలో నిర్మించారు హై స్కూల్ అని. ఆ హై స్కూల్ తాలూకా 100 సంవత్సరాల ఫంక్షన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనికి ఒక కమిటీ ఏర్పడింది గాడి అప్పలనాయుడు గారి నాయకత్వంలో. ఆయనే ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ఆయన ప్రతిరోజు తపన పడుతూ డిసెంబర్ 14-15 తారీఖులు దీని కార్యక్రమాన్ని కూడా నిర్ణయించారు. ఈ హై స్కూల్లో మహామహులు ఇక్కడ శాసనసభ్యులు, ఇక్కడ అనేక మంది డాక్టర్లు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఉన్న స్థితిలో ఉన్న వాళ్ళందరూ చదువుకున్న ఒక సరస్వతి నిలయం హై స్కూలు తాలూకా 100 సంవత్సరాల ఫంక్షన్ అంటే ఇది భీమిలి ఫంక్షను, భీమిలి ఉత్సవంగా భీమిలిలో ప్రజలు దీన్ని ఆతృతగా ఎప్పుడొస్తుందో 14-15 తారీఖు అని ఎదురు చూసే సంఘటన ఇక్కడ భీమిలిలో జరుగుతుంది. ఒక హై స్కూల్ 100 సంవత్సరాలంటే చిన్న విషయం కాదు. అది 100 సంవత్సరాల ఫంక్షన్ జరగడం అంటే చాలా గొప్ప. ఈ భీమిలి చరిత్రలోనే ఇదొక చరిత్రగా నిలబడిపోయే ఒక కార్యక్రమాన్ని భారీ ఎత్తులో నిర్వహించడానికి గాడి అప్పలనాయుడు గారు, మైలపల్లి లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో ఈ కమిటీ ఏర్పడి దీన్ని ఘనంగా నిర్వహించడానికి లోకేష్ గారిని, అవసరమైతే సీఎం గారిని, గంటా శ్రీనివాసరావు గారు కూడా ఎంతో సహకారం అందిస్తూ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించాలనే ఆ తపన మన శాసనసభ్యులకు కూడా ఉంది. కాబట్టి ఈ 100 ఏళ్ళ ఫంక్షన్ 14-15 తారీఖుల్లో భీమిలిలో ఒక ఉత్సవంగా, గతంలో భీమిలి ఉత్సవం జరిగాయి, అలాగే ప్రతి సంవత్సరం నూకాలం ఉత్సవం జరుగుతుంది. ఇప్పుడు భీమిలిలో జరిగే హై స్కూల్ 100 సంవత్సరాల ఉత్సవం ఎంతో ఘనంగా అందరినీ మొత్తం దేశవ్యాప్తంగా స్టూడెంట్స్ ఇక్కడ చదువుకునే వాళ్ళందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని ఒక మహోన్నతంగా చేయడానికి కమిటీ నిత్యం సాయశక్తిలా ఈ 3 నెలలు కష్టపడుతున్నది. కమిటీలో ముఖ్యంగా గాడి అప్పలనాయుడు గారు అందరినీ కలుపుకుని వెళ్ళి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా మైలపల్లి లక్ష్మణరావు గారు ఇద్దరు కలిసి కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసి గంటా శ్రీనివాస గారితో సంప్రదించి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా చేసే విధంగా వాళ్ళు ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. భీమిలికి అందరూ రావాలి, ఆ రోజు ఆ ఫంక్షన్ చూడాలి. 100 ఏళ్ళు స్కూల్లో చదువుకున్న ప్రతి ఒక్కరూ ఎక్కడున్నా ముందే ప్రిపేర్ అయ్యి సెలవులు పెట్టుకుని ఈ ఫంక్షన్కి వచ్చి దీన్ని విజయవంతం చేయాలి. అందరినీ చూసే అవకాశం, మన చదువుకున్న వాళ్ళని, ఈ భీమిలిలో ఉన్న మహామహుల్ని అందరినీ చూసుకునే అవకాశం ఇక్కడ చదువుకున్న ప్రతి ఒక్కరికి కలుగుతోంది. కాబట్టి ఆ 2 రోజులు ఎంతో విలువైనవి. ఎంత దూరంలో ఉన్నా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటే జీవితం పునీతమైపోతుందని చెప్పవచ్చు.